హాయ్ వెల్కమ్ టు ఆరుష్ రెడ్డి జోన్. మరి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే వస్తుంది. నిన్న మనకు ఏపీఎస్సి కమిటీ మనకు మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేసుకుందని, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకి టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో రావడం, అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు తీవ్రంగా మనకు ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, చైర్మన్ ఎప్పుడు నియామకం జరుగుతుంది, అదేవిధంగా కొత్తగా మళ్ళీ అంశం ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ మొత్తం ఈ క్యాన్సిల్ అయిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. మనకు రిజర్వేషన్స్లో జీవో నెంబర్ 77 బేస్ చేసుకొని కోర్టుకి అనేటువంటిది ఒక కేసు అనేటువంటిది వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా అంశాల మీద మనకు నిన్నటి నుంచి కూడా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఏది ఓపెన్ చేసినా ఇదే అంశం అనేటువంటిది నడుస్తూ ఉంది. సో మరి దీన్ని బట్టి అభ్యర్థులు చాలామంది ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. దానికి సంబంధించి నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆందోళన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 2000 MCQs ప్రతి ప్రశ్నకు అత్యంత వివరణాత్మకమైనటువంటి వివరణతో ఒక బిడ్ బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది. ఈ బిడ్ బ్యాంక్ PDF కాపీ అనేటువంటిది మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనపడుతుందో ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి 150 రూపీస్ అదే నెంబర్కు మీరు స్క్రీన్ షాట్ పంపితే పంపినటువంటి 30 మినిట్స్లో మీకు PDF రూపంలో మీకు అందుతుంది. ద బెస్ట్ టెస్ట్ మనకు బిడ్ బ్యాంక్ అనుకోవచ్చు. ప్రతి ఒక్క టాపిక్ యాజ్ పర్ ఏపీఎస్సి సిలబస్ అప్డేటెడ్గా మేము అది రూపొందించడం జరిగింది నిష్ణాతులైన ఫ్యాకల్టీస్తో. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మరి అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే అసలు ఈ ఏపీఎస్సి కమిటీ నిన్న ఏపీఎస్సి బోర్డు ఏదైతే ఉందో మీటింగ్ అనేటువంటిది జరిగిందని ఒకటి, దాంట్లో ఒక కేసు కోర్టుకి సంబంధించినటువంటి కేసు ఏదైతే పెంచలే వేసినటువంటి కేసు అని, అది హారిజంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి జీవో నెంబర్ 77 బేస్ చేసుకుని ఒక కేసు అనేటువంటిది ఈ నోటిఫికేషన్ మీద పడిందని, ఈ కేసు వల్ల మనకు ఈ నోటిఫికేషనే క్యాన్సిల్ అవుతుందని ఒక అంశం, తర్వాత చైర్మన్ నియామకం సంబంధించి మరొక అంశం, అదేవిధంగా ఎప్పుడు మెయిన్స్ ఉంటుందనేటువంటి అంశం, ఈ మూడింటి మీద నిన్నటి నుంచి మనకు చాలా సోషల్ మీడియాలో ఇదే ఎక్కువ ట్రెండింగ్ అవుతూ ఉంది ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినంత వరకు. సో ముఖ్యంగా ముందు మనం ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఈ విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే 99% లేదండి. ఎందుకంటే ఇక్కడ కోర్టు కేసు వచ్చేటప్పటికి మనకి జీవో నెంబర్ 77 అనేటువంటిది ఏంటి అని ఒక సింపుల్గా చెప్పుకున్నట్లయితే మనకు రిజర్వేషన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి హారిజాంటల్ రిజర్వేషన్, రెండోది వెర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి. మనకి మొదటి రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే SC, ST, BC అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, మళ్ళీ SC, ST, BC ఎకనామికల్ వీకర్ సెక్షన్లో జనరల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్. మరి రెండవ రిజర్వేషన్ చూసుకున్నారంటే ఆ ముందు చెప్పినటువంటి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి రిజర్వేషన్. ఇక మరొక రిజర్వేషన్ కనుక చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం ఉంటుంది, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మోడిఫికేషన్స్ అనేటువంటి చేసేటువంటి అవకాశం ఉంది. ఇవి ఏంటి అంటే చూసుకుంటే మనకి ఉమెన్ రిజర్వేషన్, అదేవిధంగా మనకి స్పోర్ట్స్ మ్యాన్ కోటా, ఫిజికల్లీ మనకు డిజబుల్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్, NCC రిజర్వేషన్, ఇవన్నీ కూడా అనమాట. సో ఇక్కడ ఈ జీవో నెంబర్ 77లో ఏం చేశారంటే ఈ రిజర్వేషన్ సెకండ్ కేటగిరీకి చెందినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లో క్యాండిడేట్స్ ఒకవేళ ఓపెన్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళని ఓపెన్లో ఆ క్యాండిడేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్ ఓపెన్లోనే జాబ్ కొట్టినట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లో ఆ సంఖ్య తగ్గిస్తారనమాట. అంటే అది ఓపెన్ కేటగిరీలో అభ్యర్థులకు మేలు జరుగుతుంది. ఒకే తరహా వ్యక్తులు 2 సార్లు రిజర్వేషన్ పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కేటగిరీ ఉందని, ఉమెన్ కేటగిరీకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ అక్కడ SC, ST, BC కేటగిరీలో ఇచ్చేటువంటి రిజర్వేషన్లో ఉమెన్కి వస్తే తగ్గించారు, కానీ ఓపెన్ కేటగిరీలో కనుక ఉమెన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చే మళ్ళీ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇందులో తగ్గుతుంది. అంటే ఇక్కడ ఒకే కేటగిరీ అభ్యర్థులు 2 సార్లు రిజర్వేషన్స్ పొందకుండా చేసే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారనమాట. కాకపోతే ఇది విరుద్ధం అని చెప్పేసి కేసు అయితే వేయడం జరిగింది. సో మరి ఈ కేసు అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి రోస్టర్స్ అనేటువంటి లేకుండా ఈ విధంగా తీయడం అనేటువంటిది విరుద్ధం అని చెప్పేసి కేసు అనేటువంటిది పడింది అనమాట. కానీ ఇప్పటివరకు జరిగింది మనకి షేక్ సిద్దిక్ గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పటివరకు జరిగింది ఏంటి అంటే ప్రిలిమినరీ మాత్రమే. ప్రిలిమినరీలో ఈ కట్ ఆఫ్ అనేటువంటిది కానీ క్యాస్ట్ బేస్డ్ కానీ రోస్టర్ బైట్ కానీ కట్ ఆఫ్ ఇవ్వలేదు, ఓపెన్ కట్ ఆఫ్ ఇచ్చారు. కాబట్టి ప్రిలిమినరీ వరకు ఆ విధంగా జరగలేదు. కాబట్టి ఒకవేళ ఇది విరుద్ధం అనుకుంటే మెయిన్స్కి మార్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సో ఇది వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కేసు వేసిన అభ్యర్థులు కరెక్ట్ అని అనుకుంటే కనుక మెయిన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు.
అంతే తప్ప ఆల్రెడీ ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం లేదు. ప్రిలిమినరీ వరకే జరగడం ఒక కారణం, ప్రిలిమినరీలో ఓపెన్ కట్ ఆఫ్ తీయడం ఒక కారణం. అంటే జీవో నెంబర్ 77 అనుసరించి ప్రిలిమినరీలో కట్ ఆఫ్ తీయలేదు కాబట్టి మనకి ఇది క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉండదు, కంగారు పడవద్దని మనకి సిద్దిక్ గారు చెప్పారు. ఇది కూడా ఒక విధంగా 99% వాస్తవం. కాబట్టి ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని పక్కన పడేయండి, మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది, నిన్న మనకి ఏపీపీఎస్సీ సభ్యుల మీటింగ్ జరిగిందని చెప్పుకున్నాం. అసలు ఈ ఎగ్జామ్ లేట్ అవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి చైర్మన్ లేకపోవడం ఒకటైతే, మరొక కారణం ఏంటంటే ఈ సభ్యులు రాజీనామాలు చేసి ప్రక్షాళన చేసి కొత్త సభ్యులను తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక డిజిటల్ బోర్డు వేసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క సభ్యుడి యొక్క బ్యాక్ డ్రాప్ అనేటువంటిది. ఒకరు జగన్ గారికి బంధువు అని చెప్పేసి, ఒకరు స్టూడెంట్ లీడరు అని చెప్పేసి వీళ్ళకి పదవులు ఇచ్చారని చెప్పి. సో వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ అంతా ఉండకపోవచ్చు. వీళ్ళని రాజీనామా చేయించడానికి, మొత్తం ప్రక్షాళన చేయించడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది లైట్ తీసుకోవాల్సినటువంటి అంశం. ఇక మరొక అంశం ఏంటంటే చైర్మన్ నియామకం ఎప్పుడు అనేటువంటి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలాఖరికల్లా మనకు చైర్మన్ నియామకం జరుగుతుంది అని చెప్పేసి సిద్దిక్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఒకవేళ జరగకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఒకప్పుడు మనకి ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య వారధి అనేటువంటిది ఉండేది కాదు, కమ్యూనికేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి లక్కీగా సిద్దిక్ గారు అనేటువంటి ఎవరైతే మనకు నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నారో ఆయన ఒక మనకి మీడియేటర్గా, ఒక వారధిగా మనకి ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య ఉన్నారనమాట. దీనివల్ల ఆయన ఏమంటున్నారంటే సెప్టెంబర్ ఎండింగ్ లోపల నియామకం జరిగేటువంటి సమాచారం నాకు ఉంది కాబట్టి అప్పటి వరకు చూస్తాము, లేదంటే మనం వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారిని మీట్ అయ్యేటువంటి అవకాశం మేము మీట్ అవుతానని చెప్పారనమాట. ఆయనకు మీట్ అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా యాక్సెస్ అనేటువంటిది ఉంది లోకేష్ గారు కానీ సీఎం గారు కానీ డైరెక్ట్గా. కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని విమర్శించడం అనేటువంటి తప్పండి. చాలామంది కొన్ని మెసేజెస్లో ఆయన కూడా విమర్శిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా మనకి ఏం జరుగుతుంది అంటే 30 లోపు నియామకం జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బోర్డు ప్రక్షాళన కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎగ్జామ్ ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే మనకి చైర్మన్ నియామకం సెప్టెంబర్ 13 ఒక అక్టోబర్లో జరిగితే వాళ్ళ మొదటి ప్రాధాన్యత గ్రూప్ 2 డేట్స్ ప్రకటించేయాలనేది కాదు అసలు యాక్చువల్గా. ఇంకా వ్యవస్థాపకమైనటువంటి చర్యలు ఏవో తీసుకుంటుంటారో ఫైనల్గా ఎప్పుడు ప్రకటిస్తారు. కాబట్టి మనకు అక్టోబర్లో వచ్చినప్పటికీ నవంబర్లో ఏదైతే డేట్స్ ఉంటాయని మనం అనుకున్నామో అది ఉండేటువంటి అవకాశం ఉండదు, 99%. కాబట్టి డిసెంబర్ అనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే జెన్యున్గా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయేటువంటి అవకాశమే ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఏమైనప్పటికీ కూడా ఈ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందని మీరు ప్రిపేర్ అవ్వాలి అంతే. ఇక్కడ మీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ప్రిపరేషన్ తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఎన్నో రకాల ఉద్యోగాలు, ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు, అవకాశాలు ఎన్నో ఉండగా మీరు ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మీరు ఏదో దేశాన్ని లేదా ప్రజలను ఏదో ఉద్ధరించేద్దామని కాదు, పర్సనల్ గోలే ఉంటుంది. 99.99% ఆఫీసర్ అయితే మనకు హోదా పెరుగుతుంది, మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది సొసైటీలో, ఊర్లో లేదా మన కమ్యూనిటీలో. ఇది పవర్ ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో 99 జెన్యున్గా చెప్పుకోవాలంటే ఇందుగా వస్తారు. సో మరి అంత మంచి లైఫ్ మనకి ఫ్యూచర్ ఒక 60 ఏళ్ళు మనకి మంచి లైఫ్ రావాలని అనుకున్నప్పుడు కొద్ది ఓపికతో సహనంతో వెయిట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇదే పద్ధతి, ఇదే ఇట్లానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లానే ఉంటాయి. నోటిఫికేషన్లు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకి ఇస్తారు, కేసులు పడతాయి, రిజల్ట్లు ఇవ్వరు, రిజల్ట్ లేట్ అవుతుంది. ఇలా మనకి ఒక 3-4 ఏళ్ళు గడిచిపోతుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే 98 డిఎస్సీ వాళ్ళ పరిస్థితి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా క్లియర్ అవ్వలేదన్నమాట. అంత పరిస్థితి అలా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. కాబట్టి వీటన్నిటిని మెంటల్గా సిద్ధపడే మాత్రమే మీరు రావాలి, వచ్చారు కాబట్టి ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేయాలి, ఇంకా బాగా పదును పట్టాలి. అదేవిధంగా మనకు నెక్స్ట్ మరి ఏపీ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయాలనేటువంటిది మీకున్నటువంటి కర్తవ్యం. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు. అయితే వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ వెయిట్ చేస్తూ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి. లేదా సహనం లేదు, నాకు ఓర్పు లేదు, ఇక నా పని నేను చూసుకుంటానంటే వెళ్ళిపోవాలి. అంతకు మించి మనకు ఆప్షన్ ఇంకోటి ఏం లేదు కదా. కాబట్టి మీరు ఎగ్జామ్ డిసెంబర్ అనుకోండి, లేదా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అనుకొని మానసికంగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం అనేది అస్సలు లేనే లేదు, ఉండదు. అసలు దాన్ని బ్రెయిన్లో తీసేసి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇట్లాంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండమని అయితే నేను ఎప్పుడు చెప్పనండి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా కరెక్ట్ ఒక విధంగా. ఒకప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పల్లెటూరులో ఉన్నటువంటి వాడు 2 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని చూడాల్సి వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు కోచింగ్ కావాలనుకుంటే ఎక్కడికో హైదరాబాద్కో విశాఖపట్నం వెళ్ళి మనం 1000 ప్రయాసాలు కూర్చి మనం కోచింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 1000 రూపాయలకి 500కి మంచి ఫ్యాకల్టీస్, అదే ఫ్యాకల్టీస్ ఇంట్లోకి వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. సో నేను సోషల్ మీడియాని దీన్ని క్రిటిసైజ్ చేసే అంత అవుట్డేటెడ్ క్యాండిడేట్ని కాదు. మీరు యంగే కాబట్టి మీరు సోషల్ మీడియాని ఉపయోగించుకోండి, బట్ జాగ్రత్తగా అయితే ఉపయోగించుకోండి. కాబట్టి మీరేంటి అంటే వీటి మీద పక్కన పెట్టేసేయండి. సెప్టెంబర్ ఎండింగ్ కల్లా చైర్మన్ వస్తారని, వచ్చిన తర్వాత గ్రూప్ 2 డేట్స్ అనౌన్స్ చేస్తారు.
కాబట్టి మనకి అది డిసెంబర్ అయి ఉండొచ్చు లేదా ఫిబ్రవరి కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మానసికంగా దాన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ ఏదైతే క్యాన్సిల్ అవుతుందని అనుకుంటున్నారో దానికి అసలు అవకాశమే లేదు. సో ఆ విషయాన్ని బ్రెయిన్లోంచి తీసేయండి. ఇక కొత్తగా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, మన ప్రిపరేషన్కి ఏ విధంగా పదును పెట్టాలనేటువంటి దాన్ని మాత్రం ఆలోచించండి. మిగిలినన్నింటి కూడా లైట్ తీసుకోండి. ఇక ఏపీ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు కూడా ఇక వస్తాయి. సో వాటిని కూడా మీరు ప్రిపరేషన్లో భాగంగా, అంటే ఈలోపు ఎగ్జామ్ పెడితే వాటిని చదవాల్సిన అవసరం ఉండదు, శ్వేతపత్రాలు చదివితే సరిపోయేది. బట్ ఎగ్జామ్ లేట్ అవుతుంది కాబట్టి వాటిని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఒక విధంగా ఆలోచించండి. మనకి జెన్యూన్గా ట్రాన్స్పరెన్సీగా ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఉపయోగమా, కంగారుగా ఇంతకు ముందు జరిగినట్టుగా ప్రశ్నపత్రాలలో మనకి వాట్స్ దట్ అనువాద లోపాలతోటి కోర్టు కేసులకు వెళ్ళి వాల్యుయేషన్లో కోర్టు కేసులకు వెళ్ళి తర్వాత కట్ ఆఫ్ ఎంత అవుతుందో చెప్పకుండా, ఈవెన్ డివైవై కూడా అలాగే జరిగింది. మొన్న కట్ ఆఫ్ ఎంత వచ్చింది కూడా చెప్పకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ నిన్ను చూపించి నీకు ఉద్యోగం వచ్చింది, నిన్ను చూపించి నీకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి అనౌన్స్ చేసేసి ఉద్యోగాల్లో కూర్చోబెట్టడం బెటరా అనేది ఆలోచించుకోండి. జెన్యూన్గా ట్రాన్స్పరెన్సీగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళని పీకేసి కొత్త ఒక బ్యాచ్ని వేయాలి కాబట్టి కొంత ఆలస్యం అయితే అవుద్ది. బట్ ఆలస్యం అనేటువంటిది మంచికే జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇది మరి అప్డేట్. మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీరు పర్సనల్ గైడెన్స్ కనుక కావాలనుకుంటే, అంటే మీరు నాతో మాట్లాడి షెడ్యూల్స్ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జాబ్స్కి సంబంధించి, బుక్స్కి సంబంధించి, మోటివేషన్ పరంగా ఇలా మీకు ఏమైనా సందేహాలు ఉండి నాతో గైడెన్స్, లైఫ్ టైం గైడెన్స్ అనేటువంటిది తీసుకోవాలంటే, మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి పర్సనల్ గైడెన్స్ అనేటువంటి మెసేజ్ చేయండి. దీనికి చాలా మినిమల్ ఛార్జ్ అనేది ఉంటుంది, బట్ లైఫ్ టైం యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ.